కొద్దిసేపు మనం ఇప్పుడు మోటో వ్లాగ్ చేద్దాం ఫోన్తోని. నాకు కూడా నేను కూడా ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం డాల్ఫిన్స్ని చూడడం. ఎగ్జైటింగ్ ఉంది. వావ్, ఇక్కడ చూడండి వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఊరు నాయన, ఈ కొండ ఎక్కేసరికి పిక్కలు మొత్తం పట్టేసేటట్టున్నాయి. చూడండి ఎట్లుందో స్లోప్ అసలుకి. ఇది ఇక్కడ నుంచి మొదలు పెడితే హాలు ఎంత పెద్దగా ఉందో. ఈ వ్యూ కోసమే రావచ్చు ఇంత దూరం. సో ఇప్పుడు టైం అయితే వచ్చేసి ఎగ్జాక్ట్లీ 1 o'clock అయింది. నేను మార్నింగే 10 o'clockకి లేచి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి అయితే పైకి వచ్చిన నేను. సో బ్రేక్ఫాస్ట్లో ఏమేమి తిన్నా, ఒక పూరి, ఒక ఇడ్లీ, ఇంకోటి ఏదో వడ అని చెప్పి రాసింది. అది ఏం వడ పేరు అయితే మర్చిపోయినా. సో నేనైతే బ్రేక్ఫాస్ట్ అది చేసిన అనమాట ఈరోజు. ఇంకా అంతే, ఇంకా కార్న్ఫ్లేక్స్ కూడా తిన్నా. సో ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్లీ 1 అయింది. ఇప్పటిదాకా ఏం చేసిన అంటే కొంచెం వర్క్ ఉంటే, అంటే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసేది ఉంటే అది చేసేసిన. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే గోవాలో డాల్ఫిన్స్ కనిపిస్తాయి అనమాట. నేను ఇప్పుడు ఎప్పుడు చూడలేదు గోవా వచ్చినప్పుడు. సో అందుకని చెప్పేసి ఈసారి అక్కడికి అయితే వెళ్తున్నా. అండ్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకెక్కడికి వెళ్ళాలనేది అక్కడి నుంచే నేను డిసైడ్ అవుతా ఎక్కడికి వెళ్దాం అనేది. సో బోట్ జర్నీ అయితే ఒక 45 minutes 1 hour ఉంటుంది. వెళ్ళి మనం డాల్ఫిన్స్ని చూసి వచ్చేద్దాం. సో డాల్ఫిన్ చూడడానికి కూడా ఒక స్పెషల్ టైం అంటూ ఉంటుంది. అది 11 AM నుంచి 3 PM వరకు మాత్రమే. ఇంకా 2 hours మాత్రమే ఉంది. మనం తొందరగా వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి 4-5 kilometers ఉందనుకుంటా డాల్ఫిన్ పాయింట్ దగ్గర నుంచి, అంటే ఇప్పుడు నేను ఉంటున్న హోటల్ దగ్గర నుంచి. సో ఇంక మనం ఏం లేట్ చేయకుండా ఈరోజు వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. కొద్దిసేపు మనం ఇప్పుడు మోటో వ్లాగ్ చేద్దాం ఫోన్తోని. ఇక్కడ ఎక్కువ మహారాష్ట్ర వెహికల్స్, గుజరాత్ వెహికల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ అంతే సేమ్ కర్ణాటక వెహికల్స్ కూడా. ఇంకా మహారాష్ట్ర వెహికల్స్ అయితే కోకొల్లలు అనుకోండి, ఇంకా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ బండికి అసలే బ్రేకులు పడట్లేదు కరెక్ట్గా. చూసుకొని పోవాలా. అంటే ఈ రైట్ సైడ్ బ్రేక్ ఉంటుంది, అది పడట్లేదు. లెఫ్ట్ సైడ్ది బాగానే పడుతుంది. సో ఇట్లనే ఇప్పుడు ఇంకా 6 kilometers అయితే వెళ్ళాలా. నేను మీకు 5 or 6 అని చెప్పినా కదా. మొత్తం మీద అయితే 8 kilometers ఉంది నేనుండే హోటల్ దగ్గర నుంచి. ఈ యాంగిల్ ఏదో బాగున్నట్టుంది. సో ఇప్పుడు మొన్న వెళ్ళినాం కదా అది సింక్వేరియం ఫోర్ట్ దగ్గరికి. ఆ వ్యూ దగ్గర నుంచి కొంచెం ఒక 1 kilometer ముందుకు వచ్చిన అంతే. నాకు బైక్ అయితే స్కూటీ ఇక్కడ పార్క్ చేసిన. ఎందుకు ఆగిన అంటే ఇక్కడ కనిపించింది డాల్ఫిన్. సో డాల్ఫిన్ కనిపించింది అందుకని చెప్పేసి ఇక్కడ ఆయన అగోడా సెంట్రల్ జైలు, అగోడా ఫోర్ట్ వెళ్ళినా జైలు వెళ్ళలేదు అనుకుంటా, నాకు గుర్తులేదు. మిలీనియర్స్ ప్యాలెస్ అంటే ఏందో. సో ఇక్కడైతే ఎవరితో కనిపించింది అందుకని చెప్పేసి మెయిన్గానే అయిందైతే దీనికోసమే. అండ్ అంతే పార్కింగ్ కూడా మంచిగా ఉంది బండికి, అందుకే పెట్టేసిన. ఇక్కడ అన్ని బోట్లు అయినాయి చూడండి, ఎన్ని బోట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ బోట్లలో ఎక్కి పోవాలనుకుంటే ఇప్పుడు మనం డాల్ఫిన్స్ చూడడానికి ఒక్కొక్కళ్ళకైతే 300. ఇప్పుడు నేను 300 ఇచ్చేస్తే వెళ్ళిపోవచ్చు. అక్కడ చూడండి పర్ పర్సన్ 300. అక్కడ బోర్డు ఉంది కదా. 45 minutes జర్నీ అంట. 45 నిమిషాలు పోతే అప్పుడు మనం చూడొచ్చు. ఓన్లీ క్యాష్ అంట, వీళ్ళ దగ్గర ఫోన్పే, గూగుల్ పే ఏం లేదు. ఇంకా పైన ఇవన్నీ ప్లేసెస్ చూపిస్తారేమో మేబీ. ఈ మొత్తం 1, 2, 3, 4, 5 ప్లేసెస్ చూపిస్తారు అనుకుంటా. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు టికెట్ తీసుకున్నాం. సో టికెట్ నాకు ఇచ్చారు, తర్వాత మళ్ళీ వాళ్ళే తీసుకున్నారు. సో ముందుకు వెళ్తుంటే అక్కడ అందరు దిగుతున్నారు, వాళ్ళు ఆల్రెడీ చూసి వచ్చారు అనుకుంటా. ఇప్పుడు నేను, వీళ్ళిద్దరు, ఇంకా ఒక 3-4 వస్తున్నారు. వీళ్ళందరం కలిసి వెళ్ళాలి ఇప్పుడు. నాకు భయం ఏది ఏంటంటే వీళ్ళు అసలుకి నార్తోళ్ళు ఒకటే అరుస్తూ ఉండరు. బ్లాగ్ యాడ్ చేసుకొని ఇస్తారా లేదా అనేది అదే నా బాధ. ఓకే, నార్తోళ్ళతో పాటు పోతే ఎట్లుంటుందో సౌండ్ ఎఫెక్ట్ వింటారా ఒకసారి? నేను కామ్గా ఉంటాం, మీరే నేను జస్ట్. అరుస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. నాయన నోరు అర్థం కాదు, లౌడ్ స్పీకర్లో అర్థం కాదు. అరౌండ్ అంతే. ఓకే, బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది, వెళ్తున్నాం. మొత్తం ఒక 1 గంట సేపు పడుతుందంట టైం అయితే. ఇంకా సో 1 గంట సేపు ఇంకా మనం ఇట్లనే ఉండాలి, ఈ నదిలోనే మనం పోతూ ఉండాలి. నేను కూడా ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం డాల్ఫిన్స్ని చూడడం. ఎగ్జైటింగ్ ఉంది. ఏడేందో ఒక షూటింగ్ తీసిరంట, బాలీవుడ్ మూవీ.
ఈ ఎర్రదంట గోవా యొక్క సెంట్రల్ జైల్ అంట. ఓకే, మ్యూజియం జైల్. ఆ పైన ఉంది లైట్ హౌస్ అంట, పాత లాడ్. పైకి పోవాలంటే 5 రూపాయలు కట్టాలంట. అక్కడ అన్ని బోట్లు ఆగున్నాయి చూసారు కదా, మనలాంటివే. సో అక్కడే అనుకుంటా డాల్ఫిన్లు కనిపించేది. మేబీ అక్కడే అయి ఉండొచ్చు. అందరు అక్కడ ఆగిరంటే అదే రీజన్ అయి ఉంటుంది. డాల్ఫిన్స్ చూడండి చూడండి చూడండి, అదండి వచ్చింది డాల్ఫిన్. పైకి వస్తుంది, కిందికి పోతుంది. ఇంకా స్పీడ్గా అయితే ఎగరట్లేదు, ఏదో అట్లా చిన్నగా లేస్తుంది పోతుంది, లేస్తుంది పోతుంది. సో ఇంకా డాల్ఫిన్లు అయితే చూసేసిన నేను. ఎప్పుడైతే కెమెరా ఆన్ చేస్తున్నానో అప్పుడు రావట్లేదు, కెమెరా ఆఫ్ చేసినప్పుడు మాత్రం వస్తున్నాయి. కెమెరాలో కూడా కనిపిస్తున్నాయి ఒక 3-4 ముసలి డాల్ఫిన్లు. అదంతా హైట్ ఎగరట్లే, కొంచెం ఇట్లా పోతున్నాయి. ఇక్కడ నుంచి వ్యూ బాగుంది. అక్కడ ఏదో బిల్డింగ్స్ మొత్తం కనిపిస్తున్నాయి, బాగుంది వ్యూ చూడడానికి. ఇక్కడ నుంచి ఏదో హోటల్ సెట్ ఉంది మ్యాక్సిమం, అన్ని ఇక్కడ హోటల్సే ఉంటాయి కదా. సో అగైన్ మళ్ళీ నేను సేమ్ బైక్ ఎక్కడైతే పార్క్ చేసినో అదే ప్లేస్కి వచ్చిన. ఇక్కడ చూడండి ఫోటోలోనేమో డాల్ఫిన్లు ఇట్లా ఇంత ఎత్తి ఎగిరినాయి కదా, ఆడ మాత్రం ఇందులో కొంచెం అంతా కూడా ఎగరలేదు. లాస్ట్ డాల్ఫిన్ ఉంది అంత ఎత్తి ఎగిరినట్టుంది అంతే. ఫోటోలలోనే ఎగురుతాయి అనుకుంటా, ఇక్కడ బయట ఎగరవు అనుకుంటా. అది చూపించారు మీకు, చూపించిన ఒక ప్యాలెస్ అని చెప్పేసి అది ఇది, అండ్ ఇది లైట్ హౌస్, ఇది కూడా చూపించారు అంతే. సో ఇది వచ్చేసి నిరుల్ రివర్ అనమాట. సో ఈ రివర్ దగ్గర, ఈ రివర్ క్రాస్ చేసి వెళ్తున్నాం ఇప్పుడు. అంటే మోటో బ్లాగింగ్ చేసిన అనుకోండి మంచిగా చూపించలేస్తా, కానీ ఇట్లయితే ఏంటంటే బండి చిన్నగా పోతూ చెప్పాల్సి వస్తుంది. ఈ బ్రిడ్జ్ కూడా చూడండి ఎంత చిన్నగా ఉన్నదో. సో ఇగో నిరుల్ రివర్ బ్రిడ్జ్ దాటిన తర్వాతే ఇక్కడ ఒక కొబ్బరి బొండాల షాప్ అయితే ఉంది. 40 రూపాయలు అంట ఒక బొండం. నేనైతే ఇప్పుడు ఒక కొబ్బరి బొండం తాగేస్తా. వావ్, ఇక్కడ చూడండి వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు మనం డాల్ఫిన్స్ కోసం అని చెప్పేసి వెళ్ళినాం కదా, అప్పుడు ఇట్లాంటి వ్యూ ఇంకోటి కనిపించింది. ఇది కాదులేండి, బట్ ఎంత బాగుందో వ్యూ అయితే మాత్రం. కెమెరా అసలు దీనికి ఏం జస్టిస్ చేయట్లేదు, లైవ్గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకు అర్థమవుతుంది. అబ్బాబ్బా కేక అన్నీ ఎక్కువ కొబ్బరి చెట్లే ఉన్నాయి ఇక్కడ మొత్తం. అండ్ వెనకకి వెళ్తే అక్కడ కోకో బీచ్ ఉంది. అక్కడ ఆ పడవలన్నీ ఆగున్నాయి చూసారు కదా, అది వచ్చేసేమో కోకో బీచ్. కోకో బీచ్కి పక్కన ఉన్నది అనమాట. ఇప్పుడు దీనికి దగ్గరలో ఒక ఫోర్ట్ ఉంటుంది, అదే నాని అన్న మూవీ షూటింగ్ జరిగింది ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం, ఆ ఫోర్ట్ దగ్గరికి. సో ఇక్కడ చూడండి నేనైతే డెస్టినేషన్ దగ్గరికి రీచ్ అయిపోయినా. రీస్ మగోస్ ఫోర్ట్ పైన ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి పై వరకు. సో వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ టైమింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఒకసారి చూసుకోండి. 9:30 నుంచి 5 AM వరకే ఉంటుంది ఇది. ఇక్కడ కూడా చూడండి ఒక చర్చ్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ రోడ్డు ఉంది కదా, ఇక్కడికైతే స్కూటీ అలా ఉండదు, బైక్స్ అని ఏం అలా ఉండదు. పై వరకు ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు టికెట్ తీసుకున్నా, అండ్ అంతే ఒక్కొక్కళ్ళకి పర్ పర్సన్ అయితే 50 రూపీస్ టికెట్ అనమాట. స్టూడెంట్స్ అయ్యారు అనుకోండి, మీరు మీ స్టూడెంట్ ఐడి కార్డ్ కనుక ఉందనుకోండి, మీ కాలేజ్లో ఐడి కార్డ్ ఇస్తారు కదా, అది వాళ్ళకి చూపిస్తే మీకైతే ఇంకా 25 రూపీస్కే ఇస్తారు. ఊరు నాయన ఈ కొండ ఎక్కేసరికి పిక్కలు మొత్తం పట్టేసేటట్టున్నాయి. చూడండి ఎట్లుందో స్లోప్ అసలుకి. ఇది ఫోర్ట్, దీనికంతా మొత్తం పాచి వచ్చేసింది. ఆడ చెట్లు మొలిచినాయి అన్నీ. ఇది డెత్ హోల్ అంట ఇది. ఈ ఫోర్ట్ చూడండి, మీకు గుర్తొచ్చిందా మూవీ షూటింగ్ ఎక్కడ జరిగిందో? ఈ స్టెప్స్ మీద ఒక సాంగ్ ఉంటుంది. అండ్ అంతే ఈ ఏరియాలో మెయిన్ ఎక్కువ ఇగో దీని మీద ఉంటుంది, అండ్ అటు సైడ్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ లోపలికి వస్తే ఒక మ్యూజియం అయితే ఉంది. ఇక్కడ మొత్తం ఇందులో ఇన్ఫర్మేషన్ అంతా ఉందన్నమాట ఈ ఫోర్ట్కి సంబంధించింది. అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎట్లా పోరాడారు ఏంది అనే దాని చరిత్ర ఉంది మొత్తం ఇక్కడ. 1946 సత్యాగ్రహ. అండ్ గోవా మీ అందరికి తెలిసేది ఎక్కువ మొత్తం పోర్చుగీస్ పాలించారు ఏరియాని అంతా కూడా. ఎంత పెద్ద హాల్ చూడండి, ఇక్కడ నుంచి మొదలు పెడితే హాలు ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ నుంచి చూస్తే ఒక వ్యూ అయితే ఇదన్నమాట. అన్ని రాళ్ళు, సిటీ కనిపిస్తుంది, బీచ్. కేక్ అటు సైడ్ చూస్తే సముద్రంకి ఇంకా ఎండ లేనట్టే కనిపిస్తుంది చూడండి. సో నేను మూవీ షూటింగ్ అని చెప్పాను కదా, సో ఇక్కడ ఈ ఏరియాలో కూడా వాళ్ళైతే షూటింగ్ చేసిర్రు. చాలా మూవీస్లో ఉంటుంది, బట్ నాకు బాగా గుర్తుండిపోయింది అయితే
నాని అన్న మూవీలోనే. ఆ సాంగ్ పేరు ఏందో నాకు గుర్తు రావట్లేదు, మీరు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇక్కడ ఉంటుంది, ఈ సందులో ఒక 2 షార్ట్స్ ఉంటాయి, ఇక్కడ ఒక షార్ట్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ దానిపైన కూడా ఉంటుంది షార్ట్. మనం అక్కడికి వెళ్ళి అటు వెళ్తే ఇంకొక వ్యూ పాయింట్ ఉంటుంది అంతే. ఇంకా ఫిరంగులు ఉంటాయి మొత్తం ఇక్కడ. ఇవ్వండి, ఈ ఏరియాలో కూడా ఒక 2-3 షార్ట్స్ అయితే ఉంటాయి ఈ ఏరియాలో. అండ్ అంతే ఇక్కడ కూడా ఉంటుంది, హీరోయిన్కి ఇట్లా ఉరుక్కుంటూ వస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తుంటే ఆ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది చూడండి మొత్తం అంతా. వీళ్ళు మాట్లాడితే మినిమం 10 ఊర్లు వినపడాలేమో. మొన్న నైట్ మనం వెళ్ళినా చూసారు కదా క్యాసినో, ఇదే బిగ్ డాడీ క్యాసినో. ఇది వచ్చేసి మెజెస్టిక్, దీని ముందర నుంచి ఇట్లానే వచ్చినాక మనం. ఇక్కడ నుంచి వ్యూ ఇంకా బాగుంది, ఎందుకంటే ఇచ్చర్ నుంచి చూస్తుంటే ఆ 2 కొండలు కనిపిస్తున్నాయి, కింద ఇక్కడ బీచ్ మొత్తం కనిపిస్తుంది చూడండి. ఆహా సూపర్. ఈ వ్యూ కోసమే రావచ్చు ఇంత దూరం. ఇక్కడ ఈ స్టెప్స్ చూడండి, ఇది కూడా ఈ స్టెప్స్ కట్టి కూడా నాకు తెలిసి 100 ఏళ్ళు దాటిపోయిన అలా. అప్పట్లో చూడండి అసలు ఎట్లా కట్టిదో, ఎంత అసలు వర్క్ చూడండి, ఇది ఎంత నీట్గా ఉందో అసలుకి. Funny how the story goes, little hope but bigger dreams. They try to bring a sucker down, singing louder than the crowd. Listen the rhythm. చూడండి గోవాలోని పల్లెటూర్లు ఎట్టున్నాయో. పల్లెటూర్లు ఏం కాదు, ఇది లోపల కొంచెం మన ఇంటీరియర్ పార్ట్కి వచ్చినాం. ఇల్లులు ఇవన్నీ నార్మల్గా మన ఊర్లలో ఉంటాయి కదా, అటు సైడ్ ఉన్నట్టే ఉంది సేమ్. ఇల్లులు బాగుంటాయి ఇక్కడ, మంచిగా పెంకుటిల్లులు అన్నీ. అండ్ ఇక్కడ నేను హోటల్కి వెళ్ళే దారిలో నాకు ఒక హోటల్ అయితే కనిపించింది, నిరువులు ఈట్ స్ట్రీట్ అని. ఇప్పుడు ఇక్కడ తినడానికి అయితే వచ్చిన. లోపల మొత్తం పాటల సౌండ్ వినిపిస్తుంది, లోపలికి వెళ్ళినాక బ్లాగ్ చేయలేస్తానో లేదో. ఓకే, ఇక్కడైతే తిని నేనైతే బయటికి వచ్చేసిన. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామని చూస్తున్నా అంటే అంజునా బీచ్ కన్నా లేదంటే వగేటర్ బీచ్ కైనా, సో అటు సైడ్ వెళ్దామని చెప్పి చూస్తున్నా. మ్యూజియం ఉంది కానీ నాకు అంత మ్యూజియంలో ఇవన్నీ నాకు అంతేం నచ్చదు, అండ్ ఇక్కడ అంతేం ఉండవేమని నేను అనుకుంటున్నా. సో మనం బీచెస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ హోటల్ చాలా బాగుంది, ఎవరైనా వస్తే ట్రై చేయండి. రేట్లు చాలా తక్కువ ఉన్నాయి అండ్ క్వాంటిటీ కూడా మంచి ఎక్కువనే ఉంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది, అంటే ఈ ఉన్న హోటల్కి ఉన్న ఫుడ్కి ఆ రేట్లకి సూపర్ సింక్ అయిపోయింది. అండ్ నేను ఇక్కడికి రేటింగ్ చూసి వచ్చిన, మస్తు ఉంది. ఇప్పుడైతే నేను మళ్ళీ బీచ్ దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్ రూమ్కే వచ్చేసిన, ఎందుకంటే రేపు మళ్ళీ మార్నింగ్ నేను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవాలి. సో మేక్ మై ట్రిప్ ఓపెన్ చేసి చూస్తే మార్నింగ్కి ఒకటే ఒక ఫ్లైట్ ఉంది, అది పోతే మళ్ళీ బెంగళూరుకి కనెక్టింగ్ ఉన్నాయి అనమాట ఫ్లైట్స్ అన్నీ కూడా. మళ్ళీ బెంగళూరులో లేవర్ కూడా 4 hours 5 hours అట్లా ఉన్నాయి, అంటే అన్నీ ఫుల్ అయిపోయినాయి అనమాట. ఎందుకో తెలియదు. వీళ్ళు హోటల్ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ కమింగ్ 10 days వరకు కూడా వీళ్ళ హోటల్స్ బుకింగ్ మొత్తం అయిపోయిందంట, రూమ్స్ ఇక్కడ మొత్తం అన్నీ కూడా పెద్ద గ్రూప్ వస్తుందని చెప్పారు. అండ్ ఇంకా అన్నీ ఆల్మోస్ట్ అన్ని బుక్లోనే ఉన్నాయని చెప్తున్నారు, ఎందుకో తెలియదు. సో నేను ఎందుకు వచ్చినట్టు ఇప్పుడు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలి తొందరగా. అండ్ అంతే ఫోన్కి కూడా ఛార్జింగ్ పెట్టాలి, ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నా. ఛార్జింగ్ ఎప్పుడు పెడదామని బ్లాగ్ అయిపోగానే ఛార్జింగ్ పెట్టేస్తా. సో అంతే, ఇంకేం లేదు. ఇంకా ఫోన్లో ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది, 30% ఏమో ఉంది అంతే. ఒక 70% 80% అయినాక ఇంకా మళ్ళీ బయట తిరగడానికి షికార్కి వెళ్తా. ఇప్పుడైతే నేను డిన్నర్ చేయడానికి వచ్చిన, చికెన్ వింగ్స్ అండ్ అంతే ఫ్రెంచ్ ఫ్రైస్. సో ఇదే ఇప్పటికి నా. అండ్ అంతే ఇంకా ఇంకేం చెప్పినబ్బా, నేను చికెన్ బిర్యానీ చెప్పినప్పుడు అంతే. ఈ 2 ఇప్పుడు నాకు నైట్కి డిన్నర్ విత్ హాట్ వాటర్ చెప్పిన. సో నేను బయటికి వెళ్ళి ఎందుకు ఎక్స్ప్లోర్ చేయలేదంటే నేను రూమ్కి వెళ్ళాక చెప్తా. అసలు ఏమైందంటే నేను బీచ్కి వెళ్తా అని చెప్పాను కదా, తర్వాత నాకు అర్జెంటుగా కాల్ వచ్చింది. సో నేనైతే హైదరాబాద్కి వెళ్ళాలి, అక్కడ ఇంకొక ఇంపార్టెంట్ వర్క్ అయితే ఉంది. సో అప్పుడు నేను ఎమ్మటే హైదరాబాద్కి ఫ్లైట్స్ ఉన్నాయా లేదని చెప్పేసి స్కై స్కానర్ అనే యాప్ యూజ్ చేస్తాను నేను ఎప్పుడు. కొంచెం చీప్ ఫ్లైట్ టికెట్స్ అందులో వస్తాయి అనమాట, అంటే ఏ వెబ్సైట్లో ఆ ఫ్లైట్కి తక్కువ రేట్ ఉందో అది చూపిస్తుంది. అప్పుడు నేను అది బుక్ చేసుకొని అట్నుంచి అంటే ఆ వెబ్సైట్కి వెళ్ళి నేను బుక్ చేసుకుంటా. ఈరోజు ఏంటంటే స్కై స్కానర్ వెబ్సైట్ మొత్తం ఏదో క్రాష్ అయిపోయింది, పని చేయట్లేదు. ఫ్లైట్స్ది మాత్రం హోటల్స్ అన్నీ పని చేస్తున్నాయి, ఫ్లైట్స్ది అయితే మాత్రం పని చేయట్లేదు. సో ఇంకా నేనైతే మేక్ మై ట్రిప్లోనే బుక్ చేసేసిన. రూమ్కి వచ్చేసి నేనైతే ఫ్లైట్ టికెట్ బుక్ చేసేసిన, ఎందుకంటే నేను రేపు మధ్యాహ్నం టైం కల్లా నేను హైదరాబాద్లో ఉండాలి. ఫ్లైట్స్ చూసుకుంటే ఒక ఫ్లైట్ ఏమో మార్నింగ్ టైంలో ఉంది, కానీ దానికి 17,000 18,000 చూపిస్తుంది. ఎందుకు ఇంత రేట్ హైక్ అయిందనే నాకు తెలియదు. నేను బుక్ చేసుకున్న ఫ్లైట్ అయితే 6,000 6,500 ఉంది అంతే. సో మనం కొంచెం ఎప్పుడైనా ఒక 1 month ముందు అట్లా అడ్వాన్స్గా బుక్ చేసుకుంటే గోవా అప్ అండ్ డౌన్ కలిపి 6,000కి వస్తుంది ఒక్కొక్క మనిషికి. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇంకా ఇప్పుడు రేపు వెళ్ళాలంటే ఎంత 20 గంటల ముందు కూడా కాదు, 15 గంటల ముందు నేను బుక్ చేసుకున్నాను. సో అందుకని నాకు అంత ఎక్కువ రేట్ పడ్డది అనమాట. నేను వచ్చి టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఒక ½ hour అట్లా పడుకొని లేద్దామని అనుకున్నా, కానీ 2 గంటలు పడుకున్నా. టైం 9 o'clock అయింది.
నేను వెళ్ళి బీచ్ దగ్గర నేను ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నా. ఎందుకైనా మంచిది బైక్ షాప్ వాళ్ళు ఎప్పటి వరకు ఉంటారు అని చెప్పేసి వెళ్ళి అడిగితే 9:30కి వాళ్ళు క్లోజ్ చేస్తా అని చెప్పారు. నైట్ 9:30కి. ఓర్ని 9:30కి క్లోజ్ చేస్తే ఎట్లా అని చెప్పేసి మార్నింగ్ ఎన్నింటికి తీస్తారంటే మార్నింగ్ 9:30కో 9కో తీస్తా అని చెప్పారు. కానీ మన ఫ్లైట్ ఉందే 7 o'clockకి, అంతే 7:20కో ఉంది. 10-20 నిమిషాల గ్యాప్ అనుకోండి. సో ఒకవేళ నేను మార్నింగ్ ఇవ్వడానికి కూడా టైం లేదనమాట. ఈ హోటల్లో వదిలిపెట్టి వెళ్ళొచ్చా నేను, బైక్ కీస్ వాళ్ళకి ఇచ్చేళ్తా అన్నా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే నా డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళ దగ్గర ఉంది. నేను బండి వాళ్ళకి ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ చేస్తున్నా వాళ్ళు అప్పుడే నాకు డ్రైవింగ్ లైసెన్స్ నాకు ఇస్తారు. ఏం చేసేది లేక ఇంకా బీచ్ అయితే క్యాన్సిల్ చేసేసిన. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ క్యాబులలో ఇవన్నీ ఎక్కి తిరగాలంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. అండ్ నేను బయట ఒకళ్ళని క్యాబ్ వాళ్ళని అడిగితే వాళ్ళు 2,500 3,000 అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ట్యాక్సీలు అన్నీ బిజీ ఉన్నాయి, అందుకనే రేట్ హైక్ అయిపోయిందని చెప్పేసి నేను ఎవరి దగ్గర అయితే బైక్ తీసుకున్నానో వాళ్ళ దగ్గరే క్యాబ్ సర్వీస్ బుక్ చేసుకునే ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో వాళ్ళు నాకు 1,500 రూపాయలకే ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి అయితే ఓకే చెప్పారు. ఒక 500 కన్ఫర్మేషన్ కోసం అడ్వాన్స్ అయితే తీసుకున్నారు. ఎందుకంటే మనం మళ్ళీ తీరా టైంకి బిస్కెట్ చేస్తామేమో అని చెప్పేసి. అంతే ఇంకా. సో ఇది రీజన్. స్కూటీ లేకపోవడం వల్ల నేనైతే తిరగలేదు. సో మీకు కూడా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇది అన్నమాట మ్యాటర్. సో ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ బయ్యా అండ్ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.